ఇప్పుడు చూడండి 2 ఇంచుల క్లాత్ తీసుకొని మనం ఉక్సు పట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పైన పెట్టేసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి కింద ఇలా మడత ఇలా వేయండి. చూడండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మడత అనేది ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మడత అనేది వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మడత అనేది వేసేసుకొని చూడండి మీకు ఎంత కావాలి అదే చూసుకొని ఆ సైజ్ చూసుకొని కొంచెం దళసరిగా ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే మనం ఉక్సు కుడతాం కదా కాబట్టి అందుకనేసి ఈ విధంగా పైకి వెళ్ళి ఒక స్టిచ్ అనేది ఇలా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కరెక్ట్ వేలో స్టిచ్ చేయాలి. లేదంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి చిన్నగా పెద్దగా అనేది ఇక్కడ కూడా మనకి అడ్జస్ట్మెంట్ని బట్టి మనకి కొంచెం మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మనం చూసుకుంటూ స్టిచ్ చేసామనుకోండి ఉక్సు కాజా పట్టి కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్లో మనం ఈ టిప్స్ అనేది కొంచెం పాటించాలి. మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా కొన్ని కటింగ్లో పాటిస్తే కొన్ని స్టిచ్చింగ్లో పాటించాలి అనేసి. అయితే ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి ఏంటి అని అంటే ఈ విధంగా నేను మళ్ళీ రివర్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఇలా రివర్స్లో పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇది కూడా 2 ఇంచులే తీసుకున్నాను. తీసుకొని పైకి వెళ్ళి ఒక కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇలా కరెక్ట్గా ఇలా మడత అనేది పెట్టేసుకొని ఎన్ని మడతలకు తీసుకుంటామో అంటే మనం ఉక్సు పట్టి కాజా పట్టి ఎంత వెడల్పు తీసుకున్నామో దాన్ని బేస్ వేసుకొని ఇప్పుడు ఈ మడత అనేది మనం తీసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందో. మనం కొంచెం టైం కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటించుకుంటూ మనం స్టిచ్ చేసామనుకోండి ఖచ్చితంగా అది నీట్గా చాలా బాగా వస్తుంది. చూడండి మనం ఎంత త్వరగా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మనం ఈ టిప్స్ అనేది పాటించుకుంటూ వెళ్తాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఎంత త్వరగా కుట్టేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి స్టిచ్చింగ్ మనం ప్రాక్టీస్తోనే స్టార్టింగ్లోనే మనం ఈ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎంత సమానంగా వచ్చిందో ఒకసారి మీరే చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం నా వీడియోనైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూసారా ఉక్సు పట్టి